అండ్ అందరికీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు మహబూబాబాద్ డిస్టిక్లో మంచి ఎలక్షన్లో ప్రచారం చేస్తూ మాట్లాడుతున్నాడు. ప్రభుత్వం వచ్చి 3 నెలలు కాలేదు, అప్పుడే ప్రభుత్వమైన నింద చేస్తున్నారు అని చెప్తున్నాడు. ఆయన నింద చేస్తున్నారు. ఎవరు నింద చేస్తున్నారంటే అపోజిషన్ పార్టీలు నింద చేస్తున్నారట. ఈయన ఏం చెప్పిండు, నవంబర్ 2023 సంవత్సరంలో ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు మా ప్రభుత్వం 6 గ్యారెంటీలు 100 రోజులు అన్నిటికీ నెరవేరుస్తుందని చెప్పిండు. బళ్ళ గుట్టి మరి గట్టిగా చెప్పిండు. తెలుసు జనాలు కూడా ఏమనుకున్నాం, మేము కూడా ఏమనుకున్నాం, పాలమర్ బిడ్డగా హ్యాండ్సప్ చెప్పొచ్చు రేవంత్ అన్న కానీ చెప్పుకోవాలని. తర్వాత ఏమన్నా సీన్ చూస్తే రివర్స్ అయిపోయింది. ఏమంటాడు, అంతా తృప్తి మనకి ఫ్రీ బస్ తప్పితే ఏం లేదు. రైతు బంధు 6 నెలలు వేసుకుంటాం, ఇంకా అక్కడక్కడ పడాలి లేదు. ఇంకా రుణమాఫీ లేదు, 2500 లేదు, ఏ 2500 లేదు, స్కూటీ లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, ఏం లేదు. పుట్టి మాటలే చెప్పాడు. పోయినప్పుడు పొద్దున్న తెచ్చుకున్నాడు, ఎమ్మెల్యే ఎలక్షన్ ఓట్లు వేసుకుని దండుకొని బయటపడ్డాడు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఆ లాజిక్, అప్పుడు లాజిక్ మర్చిపోయాడు. 2023 నవంబర్ చెప్పాడు లాజిక్. ఏం చెప్పాడు, 3 నెలల్లో 100 గ్యారెంటీలు నెరవేరుస్తారు 100 రోజుల్లో. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, పిల్లగాడు పుట్టినాక కూడా 6 నెలలకు అన్నప్రసాదం చేస్తాడు, ప్రభుత్వం 3 నెలలు ఎట్లా నెరవేరుస్తా అని చెప్తున్నాడు. మరి ఈ లాజిక్ అప్పుడు మర్చిపోయినా సార్ మీరు? అప్పుడు గుర్తులే అంటే అప్పుడు ఓట్లు దండుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ఓట్లు పడాలి, గడ్డ మీద పడాలి. గడ్డ మీద పడిన తర్వాత ఏమన్నా చేద్దామని మీరు ప్లాన్ చేస్తున్నారు. గడ్డ పడ గెలిచినాక ఓడం వలన, గెలిచినాక ఓడం వలన టైప్ అయిపోయింది పరిస్థితి. మీరు మాటలు మహామాటలు అంటే మీరు హ్యాట్సాప్. మీ మాటలకు జనాలతోనే ఉండదు. ఇంకా జనాలు ఆలోచించుకోవాలి, ఇంకా సార్ ఏం చెప్తున్నాడో మీరేం చేస్తారో అన్నది. సుస్పష్టంగా 6 గ్యారెంటీలు 100 రోజుల్లో నెరవేరుస్తామని చెప్పాను. ఎవరు వెంకటి సామెత చెప్పినట్టు 6 100 కాదు అన్నట్టు. 6 100 అయితే ఏమన్నా చేస్తాను, 6 ఎప్పటికీ 100 కాదు. మీరు 6 గంటలు ఎప్పుడు 100 రోజుల్లో కాదు. అట్లా స్టేడియంలో క్యాలిఫ్లవర్ పూలు పెడుతున్నాడు అన్నట్టు. పెట్టేసుకున్నారు ఆల్రెడీ, పెడతారు కదా, ఆల్రెడీ పెట్టేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎంపీలు కూడా పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా జనాలు ఆలోచన చేసుకోవాలి. జై తెలంగాణ.